హలో మూవీ లవర్స్. ఈ మూవీ కూడా మలయాళం మూవీ. సో చాలా మంచి ఉందో లేదో చూద్దాం. సో పనిమీవు రివ్యూ జోజు జాట్ న్యూ మూవీ. సో మీరు వెరైటీ కథలను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారా? ఇది ఒక మంచి మూవీ కాదో చూద్దాం. మనం మలయాళం సూపర్ టాలెంట్ హీరో జోజు జాట్ నటించిన కొత్త చిత్రం పని గురించి. ఈ సినిమా మలయాళం ఇండస్ట్రీలో ఇప్పటికీ మంచి ప్రశంసలు అందుకుంటుంది. మరి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం. సో పని అనే చిత్రం ఒక గ్రామంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. కథలో ప్రధాన పాత్రగా జోజు జాట్ కనిపిస్తారు. అతను ఒక సామాన్య రైతు. నీటి కొరత, వాతావరణ మార్పుల నేపథ్యంలో గ్రామ ప్రజల జీవనశైలిలో వచ్చే మార్పులు, ఆ సంఘటనలతో వారు ఎదుర్కొనే కష్టాలను హృదయానికి హత్తుకునేలా చూపించారు. హైలైట్స్: జోజు జాట్ ఆయన నటన సినిమాకు నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఎమోషన్, సింప్లిసిటీ ఆయన పాత్రలో కనిపిస్తుంది. గ్రామీణ లొకేషన్లు మరియు వాతావరణ మార్పులో ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉంది. సో అది మీరు చాలా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే మలయాళంలో ప్రతి లొకేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కథను పకడ్బందీగా చూపించడంలో విజువల్, సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్లో వర్క్ చేశాయి. సో నీటి బాధ్యతను తెలియజేస్తూ ఒక శక్తివంతమైన మెసేజ్ అందించారు. సో మైనస్ పాయింట్స్: నెమ్మదిగా సాగుతున్న కథ, కొన్ని సన్నివేశాల ప్రేక్షకులు కాస్త నిదానంగా అనిపించవచ్చు. సినిమాలో ఎమోషన్ కనెక్ట్ కొన్ని చోట్ల డీప్గా మిస్ అయింది. సో దర్శకుడు గ్రామీణ పరిస్థితులు, సామాజిక సమస్యలు హృదయానికి హత్తుకునేలా ప్రజెంట్ చేశారు. రియలిస్టిక్ టేకింగ్ సినిమాకు ప్రధాన బలం. సినిమా హైలైట్స్: సినిమా చివరిలో నీటి సమస్యను ఇచ్చిన సొల్యూషన్. జోజు జాట్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్. గ్రామ ప్రజల నిత్య జీవితంలో వచ్చే నీటి సమస్యలు చూపించిన సీన్స్. సో పని ఒక హృదయానికి హత్తుకునే కథ. జోజు జాట్ దాటిన గ్రామీణ వాతావరణంలో తెరకెక్కించిన కథాంశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నెమ్మదిగా సాగుతున్న సామాజిక సందేశంలో అన్ని వర్గాల ప్రేక్షకులు నచ్చేలా ఉంది. ఇలాంటి రివ్యూల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సినిమా చూసిన మీ అభిప్రాయాలు కామెంట్లో చెప్పండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే. జై హింద్.